పొద్దున్న నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దు నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యుయేషన్ ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్ లో ఇమీడియట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్ కు ఫోన్ చేస్తారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ గానీ, వాటర్ గానీ, పవర్ గానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్ కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం.